హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిస్టార్ డిసిఎస్ ఛానల్. ఈరోజు మనము కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి రాజకీయ చరిత్రను కొంచెం ఈజీగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా కాకతీయ రాజులు ఎవరో ఒకసారి చూద్దాము. బేతా 1, ప్రోలా 1, బేతా 2, ప్రోలా 2, తర్వాత ప్రతాపరుద్ర 1, తర్వాత మహాదేవుని తర్వాత గణపతి దేవుని తర్వాత రుద్రమదేవి తర్వాత ప్రతాపరుద్ర 2 అనమాట. వీళ్ళని ఎలా గుర్తించుకోవాలి అనేటువంటి విషయం ఒకసారి మనం చూద్దాము. ఈజీగా గుర్తించుకోవడానికి మనము బీపీ స్క్వేర్ అనేటువంటి ఫార్ములాని మనం ఫాలో అవుతాం అనమాట. బీపీ స్క్వేర్లో బీపీ అని రాసుకుంటాము. దీన్ని ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 2 పెట్టండి. బేతా 1, ప్రోలా 1, బేతా 2, ప్రోలా 2. వీళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి రాజు ప్రతాపరుద్ర 1, ఈయననే కాకతీయ రుద్రుడు అంటారు. మనకి బేతా 1, ప్రోలా 1, బేతా 2, ప్రోలా 2 అప్ టు కాకతీయ రుద్రుడు దాకా ఈ కాకతీయ రాజుల్ని ఏమని పిలుస్తారంటే సామంత కాకతీయ రాజులు అని పిలుస్తారు. ఈ కాకతీయ రుద్రుని దగ్గర నుంచి మనకి 2వ ప్రతాపరుద్రుని దాకా ఉన్నటువంటి కాకతీయ రాజులను ఏమని పిలుస్తారంటే స్వతంత్ర కాకతీయ రాజులు అని పిలుస్తారనమాట. సో మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కాకతీయ రుద్రుడు, ఈయననే ప్రతాపరుద్ర 1 అని కూడా అంటారు. మనకి బేతరాజు 1 యొక్క కుమారుడు ప్రోలరాజు 1 యొక్క కుమారుడు బేతా 2. బేతా 2కి 2 కొడుకులు ఉన్నారు, దుర్గరాజు అలాగే ప్రోలరాజు 2. దుర్గరాజు చాలా తక్కువ కాలం పరిపాలించాడు కాబట్టి మనము బేతా 2 తర్వాత ప్రోలా 2ని కన్సిడర్ చేద్దాము. నెక్స్ట్ ప్రోలా 2 యొక్క కొడుకే మనకి కాకతీయ రుద్రుడు. ఈ కాకతీయ రుద్రుడిని ప్రతాపరుద్ర 1 అని కూడా అంటారు. ఈయన కాలంలోనే కాకతీయ సామ్రాజ్యం అనేది స్వతంత్రత ప్రకటించుకోవడం జరుగుతుంది కళ్యాణి చాళుక్యుల దగ్గర నుంచి. మరి కాకతీయ రుద్రుని యొక్క సోదరుడు ఎవరంటే మహాదేవుడు. కాకతీయ రుద్రుడు యాదవ జైతుగి చేతిలో మరణించడం వలన కాకతీయ రుద్రుని యొక్క సోదరుడు మహాదేవుడు రాజ్యానికి రావడం జరుగుతుంది. మహాదేవుడు కూడా తన సోదరుని చంపినటువంటి జైతుగి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన మీద దండయాత్ర చేసే క్రమంలో మహాదేవుడు కూడా చనిపోవడం జరుగుతుంది. మహాదేవునికి కుమారుడు గణపతి దేవుడు మహాదేవుడు చనిపోయే టయానికి చిన్న పిల్లవాడుగా ఉంటాడు. అప్పుడు జైతుగి గణపతి దేవుని బంధించి చెరసాలలో ఉంచడం జరుగుతుంది. తర్వాత కొంతకాలానికి కర్ణాటకలో ఉన్నటువంటి హోయసాలని చూసి భయపడి ఈ గణపతి దేవుణ్ణి వదిలిపెట్టడం జరుగుతుంది జైతుగి. మరి గణపతి దేవుడు దాదాపుగా 63 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది మహాదేవుని తర్వాత. 63 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తన కుమార్తె రుద్రమదేవికి రాజ్యాన్ని అప్పగించడం జరిగింది. రుద్రమదేవి అంబదేవుని చేతుల్లో చనిపోతుంది. రుద్రమదేవికి ఒక మనవడు ఉంటాడు. ఆ మనవడు ఎవరంటే ప్రతాపరుద్ర 2 అనమాట. ఈయనని కాకతీయ చివరి రాజు. ఈయన ప్రతాపరుద్ర 2 కాకతీయ రాజ్యాన్ని పరిపాలించేటువంటి సమయంలో ఈయన దురదృష్టం ఏంటంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి ముస్లింలు దండయాత్ర చేస్తూ వస్తున్నటువంటి టైం అనమాట. ఆ టైంలో 5 సార్లు వరుసగా కాకతీయ సామ్రాజ్యం మీదకి ఈ ముస్లిం దండయాత్రలు జరిగాయి. ఆ టైంలో ప్రతాపరుద్ర 2 ఓడిపోయి మనకి జునా ఖాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి ముస్లిం సుల్తాన్ చేతిలో ఆయన ఓడిపోయి బందీగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఆయన నర్మదా నదిలో దూకి చనిపోవడం జరుగుతుంది. దీంతో మనకి కాకతీయ సామ్రాజ్యం అనేది అంతమవుతుంది. ఓకేనా. మనం ఈజీగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బీపీ తర్వాత కాకతీయ రుద్రుని తర్వాత ఆయన సోదరుడు మహాదేవుని తర్వాత మహాదేవుని కొడుకు గణపతి దేవుని తర్వాత రుద్రమదేవిని తర్వాత రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్ర 2. ఓకే, ఇక్కడ మనం బీపీ అనేది ఒక్కటి గుర్తుంచుకోవాలి, అప్ టు కాకతీయ రుద్రుడు అనమాట. ఓకేనా. మరి వీళ్ళకి సంబంధించినటువంటి విశేషాలను కూడా ఒకసారి బ్రీఫ్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనకి బేతరాజు 1 కాకతీయ సామ్రాజ్యానికి మొదటి రాజ్య స్థాపకుడు అని మొదటి క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. మరి బేతా 1కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏమన్నా ఉందంటే మనం తూర్పు చాళుక్య రాజుల కాలంలో యుద్ధమల్ల 1 మనకి ఒక జినాలయాన్ని శనిగరం వద్ద ఒక జినాలయాన్ని ఆయన ఏర్పాటు చేశాడు యుద్ధమల్లుడు అని నేర్చుకోవడం జరిగింది. ఆ శనిగరం వద్ద ఉన్నటువంటి ఆ జినాలయాన్ని పునరుద్ధరించింది ఎవరంటే బేతా 1 అనమాట. బేతా 1 యొక్క కొడుకు ఎవరంటే ప్రోలా 1కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ప్రోలా 1 వచ్చేదాకా కూడా బేతా 1 ప్రోలా 1 వీళ్ళంతా హన్మకొండ విషయాన్ని
కళ్యాణి చాళుక్య రాజులకి సామంతులుగా ఉండి పరిపాలిస్తూ ఉన్నారనమాట. కానీ వాళ్ళకు వంశపారంపర్య హక్కులు అనేది ఇవ్వలేదు. కానీ ప్రోలావన్ను కళ్యాణి చాళుక్య రాజులకి బాగా నమ్మిన బంటుగా ఉండి అనేక విజయాల్లో తోడ్పాటు పడినందుకు ప్రోలావన్ కాలంలో కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరుడు ఏం చేస్తాడంటే, ఈ హన్మకొండని మీరు వంశపారంపర్యంగా మీరే పరిపాలించుకోండి అనేటువంటి హక్కులు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రోలావన్ అనమాట. ప్రోలావన్కి హక్కులు ఇవ్వడం జరుగుతుంది కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరుడు. మరి ప్రోలావన్కి యొక్క కుమారుడు ఎవరంటే బేతా టూ. మనకి బీపీ అయిపోయిన తర్వాత మళ్ళీ బీనేగా రావాల్సింది. సో ఫస్ట్ బీ ఉంది కాబట్టి దీన్ని బేతా టూ అంటాం అనమాట. బేతా టూకి సంబంధించి మనకు అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, ఓకేనా. బేతా టూ తర్వాత ఈయన బేతా టూ కొన్ని శివాలయాలను నిర్మిస్తాడనమాట. బేతావానికి సంబంధించి ప్రోలావానికి సంబంధించి కొన్ని శివాలయాలు బేతా టూ నిర్మిస్తాడు. సో అది పక్కన పెట్టేయండి. బేతా టూకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, దుర్గరాజు అలాగే ప్రోలరాజు టూ. బేతా టూ యొక్క కొడుకు ప్రోలా టూ చాలా ఇంపార్టెన్స్ అనమాట. ఈయనకి చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంది. దుర్గరాజు ఓన్లీ కొన్ని సంవత్సరాలు మాత్రం పరిపాలించడం జరిగింది. ఒక 8 సంవత్సరాలు దుర్గరాజు పరిపాలిస్తాడు. దుర్గరాజు గురించి మనకు కాజీపేట శాసనం అనేది తెలియజేస్తుంది. మరి దుర్గరాజు తర్వాత ఆయన సోదరుడు ప్రోలా టూ రాజ్యానికి రావడం జరుగుతుంది. ప్రోలా టూ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈయన కాకతీయ సామ్రాజ్యాన్ని శ్రీశైలం దాకా విస్తరింపజేసి శ్రీశైలం దగ్గర విజయస్తంభాన్ని నాటినటువంటి రాజు ప్రోలా టూ అనమాట, ఓకేనా. అలాగే ప్రోలా టూ కళ్యాణి చాళుక్యుల నుంచి కొంచెం వేరుపడే దిశగా అడుగులు వేసినటువంటి రాజు అనమాట. వాళ్ళ యొక్క వ్యవహారాలన్నీ తగ్గించినటువంటి రాజు కూడా ప్రోలా టూ. ఎందుకంటే ఈయన అనేక విజయాలు సాధించడం జరిగింది, కాకతీయ రాజ్యాన్ని విస్తరింపజేయడం జరిగింది ప్రోలా టూ. అందుకే మొదటి కాకతీయ రాజుల్లో గొప్పవాడుగా ప్రోలా టూని మనం పేర్కొంటామన్నమాట. మరి ప్రోలా టూకి ఇన్ని విజయాలకి సాధించడానికి కారణం ఎవరు అంటే తన మంత్రి అనమాట. తన మంత్రి ఎవరంటే బేతనామాత్యుడు. తన బేతనామాత్యునికి ఒక్కొక్క భార్య ఉంటుంది. ఆమె ఎవరంటే మైలమ అనమాట. ఈ మైలమ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మైలమ జైనుల కోసం కొడలాలయ బసతి అనేటువంటి ఒక జైన ఆలయాన్ని నిర్మించింది మైలమ. ఇది ఎవరి కాలంలో జరిగిందంటే ప్రోలా టూ కాలంలో జరిగింది. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మరి ప్రోలా టూ అనేక రాజ్యాన్ని అనేక విధాలుగా విస్తరింపజేశాడు. తర్వాత ప్రోలా టూకి పుట్టినటువంటి కొడుకే కాకతీయ రుద్రుడు. ఈయననే ప్రతాపరుద్ర వన్ అని కూడా అంటారు. మరి ప్రోలా టూ దాకా కూడా కళ్యాణి చాళుక్యులకి ఈ కాకతీయులు సామంతులుగా ఉన్నారు. మరి కాకతీయ రుద్రుడు వచ్చే కాలానికి కాకతీయ రుద్రుడు కూడా కొంతకాలము ఈ కళ్యాణి చాళుక్యులకి సామంతుడిగా ఉన్నాడు. తర్వాత ఈయన కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా చేసినటువంటి ఘనత కాకతీయ రుద్రునికి దక్కుతుంది. కాకతీయ రుద్రుడు హన్మకొండలో 1000 స్తంభాల గుడిని కూడా నిర్మించడం జరిగిందనమాట. ఆ తర్వాత ఈయన కాకతీయ రుద్రుని యొక్క అనేక విజయాలకి కారణం ఎవరంటే ఆయన యొక్క సేనాని వెల్లంకి గంగాధరుడు అని మనం చెప్తాము. మరి ఈ కాకతీయ రుద్రుని గురించి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈయన ఓరుగల్ల కోట నిర్మించింది ఎవరంటే ప్రతాపరుద్ర వన్ అని మనం గుర్తించుకోవాలి. ఓరుగల్లు కోటని నిర్మించింది ఎవరంటే ప్రతాపరుద్ర వన్ అనమాట. ఈయన ప్రతాపరుద్ర వన్ ఓరుగల్లు కోటని నిర్మించడం వల్లనే తర్వాత వచ్చినటువంటి గణపతి దేవుడు ఓరుగల్లు నుంచి మనం పరిపాలించడం జరుగుతుంది. మరి కాకతీయ రుద్రుడు తన సామ్రాజ్యాన్ని స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని స్థాపించాడని, ఈయన అనేక యుద్ధాలు చేశాడని, ఆ యుద్ధాలు చేసేటువంటి క్రమంలో యాదవరాజు అయినటువంటి జైతుగి మీదకి వెళ్ళడం జరుగుతుంది ప్రతాపరుద్రవన్ను. అయితే జైతుగి చేతిలో మరణించడం జరుగుతుంది కాకతీయ రుద్రవన్. కాకతీయ రుద్రుడు లేదా ప్రతాపరుద్రవన్ మరణించిన తర్వాత కాకతీయ రుద్రుని యొక్క సోదరుడు మహాదేవుడు రాజ్యానికి రావడం జరుగుతుంది. తన తమ్ముణ్ణి హత్య చేసినటువంటి యాదవరాజు జైతుగిని ప్రతీకారం తీర్చుకోవడానికి మహాదేవుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. 4 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈయన యాదవరాజు జైతుగి మీదికి దండయాత్ర వెళ్ళిన క్రమంలో మహాదేవుడు కూడా చంపబడతాడు. మహాదేవుడు చనిపోయేటువంటి టయానికి మహాదేవునికి ఉన్నటువంటి కుమారుడు గణపతి దేవుడు చాలా చిన్నపిల్లవాడు. కాబట్టి ఈ జైతుగి ఏం చేస్తాడంటే గణపతి దేవుని జైల్లో వేయడం జరుగుతుంది. అయితే కొద్ది కాలానికి కర్ణాటకలో ఉన్నటువంటి హోయసాలలు బలపడుతుండడం వలన వాళ్ళు యాదవరాజ్యం మీదకి వస్తారేమో అని మధ్యలో ఉన్నటువంటి ఈ కాకతీయ రాజ్యంలో ఈ గణపతిని వదిలేస్తే వీళ్ళు బలపడి వాళ్ళని రానియకుండా చేస్తారన్న ఉద్దేశంతో గణపతి దేవుణ్ణి వదిలిపెట్టడం జరుగుతుంది జైతుగి. అలా గణపతి దేవుణ్ణి వదిలిపెట్టడంతో పాటు గణపతి దేవునికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది యాదవ జైతుగి. మరి గణపతి దేవుడు ఒక 63 సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యాన్ని
ఎలాంటి పరాజయం లేకుండా ఒక 63 సంవత్సరాలు పరిపాలించడం జరుగుతుంది. 63 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ముత్తుకూరు యుద్ధంలో పాండ్యుల చేతుల్లో ఆయన ఓటమి పాలు కావడం జరుగుతుంది. తర్వాత రాజ్యభారం రాజకీయాల నుంచి తప్పుకొని తన కూతురైనటువంటి రుద్రమదేవికి కాకతీయ సామ్రాజ్య బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది గణపతి దేవుడు. మరి రుద్రమదేవి కూడా అనేక తన తన దగ్గర ఉన్నటువంటి రేచర్ల ప్రసాదిత్యుడు కావచ్చు, గొన గన్నారెడ్డి కావచ్చు, అనేక మంది అంటే బాగా ప్రావీణ్యం ఉన్నటువంటి సేనానుల అండదండలతో కాయస్థ జన్య దేవుడు లాంటి నమ్మిన బంటులు ఉండడం వల్ల రుద్రమదేవి కూడా అనేక సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. కానీ చివరికి కాయస్థ వంశము ఎదురు తిరగడం జరిగింది అంబదేవుని ఆధ్వర్యంలో ఉన్నప్పుడు. అంబదేవుడు రుద్రమదేవికి ఎదిరించి ఆమెను చంపివేయడం జరుగుతుంది. అయితే రుద్రమదేవిని తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి ఏమనంటే రుద్రమ యొక్క కుమార్తె కొడుకు అయినటువంటి ప్రతాపరుద్ర II రాజ్యానికి రావడం జరుగుతుంది. ప్రతాపరుద్రుడు అంబదేవుని కొంతకాలానికే అంబదేవునికి సంబంధించినటువంటి త్రిపురాంతకం అలాంటి ప్లేసెస్ మీద దండయాత్ర చేసి అంబదేవుని ఓడించి అంబదేవుని వంశాన్ని నాశనం చేయడం జరుగుతుంది. ప్రతాపరుద్ర II కాకతీయ రాజ్యాన్ని మరి స్థిరంగా చేయడం జరుగుతుందన్నమాట. 1303 వరకు కూడా దిగ్విజయంగా ఉన్నాడు ప్రతాపరుద్ర II. అయితే 1303 నుంచి మనకు ఢిల్లీ సుల్తాన్లు ఉత్తర భారతదేశం నుంచి యాదవుల మీద చేసినటువంటి దండయాత్ర అనేది దక్షిణం వైపు కూడా దూసుకొని వచ్చింది. ఆ టైంలో కాకతీయ సామ్రాజ్యం కూడా ముస్లిం దండయాత్రల వలన చాలా ఇబ్బంది పడింది అనమాట. ఆ టైంలో 5 సార్లు దండయాత్ర జరిగింది ప్రతాపరుద్ర II కాలంలో. చివరగా ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి జునా ఖాన్ లేదా మొహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో ఆయన పరాజయం పాల్పడి తర్వాత ఆ పరాభవంతో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. దీనిలో మనకి కాకతీయ సామ్రాజ్యం అనేది అంతం కావడం జరుగుతుంది. ఎప్పటికంటే 1323 టయానికి 1323 టయానికి కాకతీయ సామ్రాజ్యం అనేది సమాప్తం అవుతుంది. ఇది కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి బ్రీఫ్ హిస్టరీ అన్నమాట. మనము నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క రాజుకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఇప్పటికీ ఈ వీడియోని ఇటుకి స్టాప్ చేద్దాం.